నల్లకలువ పార్ట్ 12. రే వేద్, నువ్వు నిజంగానే నిహారికతో సంతోషంగా ఉంటాననిపిస్తుందా అని అడుగుతారు సుమగారు. హా మామ్, ఎందుకలా అడుగుతున్నావు? నిహారిక నీకు నచ్చలేదా అని అడుగుతాడు వేద్. అమ్మాయి చూడ్డానికైతే బాగుంది. తను జర్నలిస్ట్గా జాబ్ చేస్తుందంట కదా, మరి తను జాబ్ చేయడం నీకు ఇష్టమేనా అని అడుగుతారు సుమగారు. హా, తన జాబ్ తన ఇష్టం కదమ్మా, నాకేం అబ్జెక్షన్ లేదు అంటాడు వేద్. అంటే అది బయట ఎక్కడెక్కడో తిరిగి చేయాల్సిన జాబ్ కదా, ఒకవేళ ఆ జాబ్ వల్ల నిహారిక అందం పాడైపోతే ఎలా బంగారం? అసలే నీ భార్య నీకన్నా కూడా అందంగా ఉండాలని కోరుకుంటున్నావు. సోప్ వేస్తారు సుమగారు. వేద్ కూడా ఆలోచనలో పడతాడు. అమ్మయ్యా అనుకుని, ఏదో ఒకటి ముందే ఆలోచించుకో వేద్, ముహూర్తాలు పెట్టుకున్నాక వద్దనలేము అని సున్నితంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు సుమగారు. ఏంటి వైషు, ఆఫీస్కి వెళ్లకుండా గుడికి తీసుకుని వచ్చావు అని అడుగుతాడు విశ్వ. నీతో కొంచెం మాట్లాడాలని, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను అంటుంది. ఏం మాట్లాడాలి అని అడుగుతాడు విశ్వ. తను ఏం మాట్లాడుతుందో తెలిసి కూడా. నిన్న ఆంటీ అంకుల్ మా ఇంటికి వచ్చి మనిద్దరికీ పెళ్ళి అని, దానికి నువ్వు కూడా ఒప్పుకున్నావని అన్నారు అంటుంది వైషు. అవును, అయితే ఏంటిప్పుడు? నీకు కూడా నీ ఫ్రెండ్ లాగా మెదడు అరికాల్లోకి పోయిందా ఏంటి అని విసుగ్గా అడుగుతుంది వైషు. నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా వైషు అని అడుగుతాడు విశ్వ. అసలు ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు సడన్గా నన్నెందుకు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావు? జాలితోనా అని అడుగుతుంది వైషు. నిన్ను చూసి జాలిపడాల్సిన పొజిషన్లో నువ్వు లేవు వైషు అని అంటాడు. మరి నువ్వు ఇష్టపడ్డ అమ్మాయిని నీ ఫ్రెండ్ పెళ్లి చేసుకుంటున్నాడు కదా అని మీ ఫ్రెండ్కి ఇష్టం లేని అమ్మాయిని నువ్వు చేసుకోవాలి అని అనుకుంటున్నావా అని అడుగుతుంది వైషు. ఆ మాటకి ఆశ్చర్యంగా వైషు వైపు చూస్తాడు విశ్వ. నాకు కాలేజ్లో ఉన్నప్పుడే తనని నువ్వు ఇష్టపడుతున్నావని అర్థమైంది, కానీ ఆమెమో నీ తలతిక్క ఫ్రెండ్ చుట్టూ తిరుగుతూ ఉండేది. ఇప్పుడు అతన్నే పెళ్లి కూడా చేసుకుంటుంది. అందుకే ఎవరో ఒకరు అని నన్ను సెలెక్ట్ చేసుకున్నావా విశ్వ అని బాధగా అడుగుతుంది వైషు. నో వైషు, నేను నిహారికని ఇష్టపడింది నిజమే, కానీ తను నన్ను ఎప్పుడూ ఇష్టపడలేదు. కనీసం ఒక ఫ్రెండ్గా మాట్లాడలేదు కూడా. అప్పుడే నాకు అర్థమైంది మా స్థాయి వాళ్ళ స్థాయి వేరువేరు అని. నేను తన మీద ఆశ ఎప్పుడు పెట్టుకోలేదు వైషు, నిజం చెప్తున్నా నేను. ఇక నిన్ను పెళ్లి చేసుకోవడానికి కూడా రీజన్ నీ మీద జాలితో కాదు. అలాగే ఎవరో ఒకరని నిన్ను చేసుకోవాలి అనుకోలేదు. పెళ్ళంటే జస్ట్ బంధువులందరూ వచ్చి చేసే ఫంక్షన్ కాదు వైషు, అది మన జీవితం అని నాకు తెలుసు. అలాంటిది నేనంత పిచ్చిగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను అని ఎలా అనుకున్నావు? ఇదేనా నా గురించి ఇన్ని సంవత్సరాల నుండి అర్థం చేసుకుంది అని అంటాడు. వైషు అలాగే నిలబడి విశ్వవైపు చూస్తూ ఉంటుంది, ఏం మాట్లాడకుండా. నువ్వు నాకు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితురాలివి. నన్ను నువ్వు అర్థం చేసుకున్నంతగా ఎవరూ అర్థం చేసుకోలేరు కూడా. అలాంటిది నిన్ను మించిన అమ్మాయి నాకు భారీగా ఎక్కడ దొరుకుతుంది వైషు అని మనస్ఫూర్తిగా చెప్తాడు. నీకిష్టమైతేనే మన పెళ్లి జరుగుతుంది, బలవంతం ఏం లేదు అని చెప్తాడు విశ్వ. మరి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నీ ఫ్రెండ్కి దూరం కావాల్సి వస్తుంది. నేను నీతో మాట్లాడితేనే భరించలేనివాడు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్తే ఊరుకుంటాడనుకుంటున్నావా అని అడుగుతుంది వైషు. నిజమే, కానీ వాడికి ఎలాగోలా నేను సర్ది చెప్పుకుంటాను. ముందు నీకిష్టమో కాదో చెప్పు అని అడుగుతాడు విశ్వ. వైషు మౌనంగా ఉండేసరికి ఇష్టం లేదా అని అడుగుతాడు విశ్వ మృదువుగా. నన్ను పెళ్లి చేసుకుంటే నీకు అవమానాలు తప్పవు విశ్వ, నీ పక్కన నేను అసలు సరిపోను అని అంటుంది వైషు. ఆల్రెడీ తన కళ్ళల్లోకి నీళ్లు వచ్చి చేరుతాయి. తన రంగే తనకు శాపంగా మారినట్టు అనిపిస్తుంది వైషుకి ఎప్పుడు. అందుకే విశ్వను కూడా ఎప్పుడు ఫ్రెండ్ లాగే చూసింది, కానీ అతని మీద ఆశపడలేదు. ఇప్పుడు విశ్వని స్వయంగా
పెళ్ళికి ఒప్పుకున్నా తనకి ఎస్ చెప్పడానికి ధైర్యం చాలట్లేదు. సో ఇదేనండి నల్ల కలువ పార్ట్ 12. విశ్వసఖి ఎవరో తెలిసిపోయింది కదా. ఇలాంటి కొత్త కొత్త అప్డేట్స్ ఇంకా కొత్త కొత్త స్టోరీల కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే అన్నిటికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మరవకండి. థ్యాంక్ యూ. బాయ్.